కృత్రిమ మేధా సాయంతో ప్రకృతిలో మార్పులను ముందుగానే గుర్తించి స్మార్ట్ వ్యవసాయం చేస్తున్నాడు అనంతపురంలోని ఓ రైతు. కేవలం 50,000 ఖర్చుతో తనకున్న భూమిలో నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 5 ఎకరాల్లో దానిమ్మ తోట వేసి ఐఓటీ సాయంతో సాగు చేపట్టాడు. తద్వారా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆ పరికరం బెంగళూరులోని ఆ సంస్థ సర్వర్కు పంపడం, తద్వారా వర్ష సమాచారం సహా ఎంత మేర నీరు పెట్టాలనే అంశాలను ఈ విధానం సదరు రైతుకు తెలుపుతోంది. భూమిలో అమర్చిన సెన్సార్లు తేమ శాతాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ ఇవ్వడంతో తమకు నష్టం తగ్గుతోందని చెబుతున్న రైతు గౌతమ్తో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. అనంతపురం జిల్లాలో ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏఐతో దానిమ్మ తోటకు పర్యవేక్షణ చేస్తూ వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునేలా లాభసాటి సాగు చేస్తున్న రైతు గౌతమ్ మనతో ఉన్నారు. ఈ ఏఐ విధానంతో ఎలా సాగు చేస్తున్నారో కనుక్కుందాం. ఈ ఐఓటీ ఏఐ అమలు చేస్తూ దానిమ్మ తోటను ఎలా సాగు చేస్తున్నారు, ఎన్నేళ్లుగా ఇది అమలు చేస్తున్నారు? నేను వచ్చి 5 years నుంచి సాగు చేస్తున్నాను. దీనివల్ల క్లైమేట్ బేస్ కానీ నెక్స్ట్ వాటర్ ఎప్పుడు ఇవ్వాలి లేదా ఈ క్లైమేట్ బేస్ చేసుకొని డెసిషన్స్ పెస్టిసైడ్ స్ప్రే డెసిషన్స్ కానీ ఇవి కానీ తీసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఏఐ అమలు చేస్తే లాభాలేంటి రైతులకు? రియల్ టైం ఎఫిషియన్సీ ఉంటుందన్నమాట. ఇక్కడుండే డేటా తీసుకొని అక్కడ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి అక్కడుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇక్కడ మన క్రాప్ స్టేజ్ ఏమి నెక్స్ట్ ఇక్కడుండే క్లైమేట్ బేస్ చేసుకొని మనకు తీసుకునే ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్విప్మెంట్ సంబంధించి అసలు ఏమేమి సమాచారం ఇస్తుంది, ఆ ఇచ్చే విధానం ఏంటి, దాన్ని ఎట్లా మీరు ఫాలో కావాలి? ఇక్కడ వచ్చి ఎక్విప్మెంట్ సెన్సర్స్, సాయిల్ సెన్సర్స్ ఉంటాయి, సాయిల్ టెంపరేచర్స్ ఉంటాయి, నెక్స్ట్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ఉంటుంది, నెక్స్ట్ విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్ ఉంటుంది, సోలార్ ఇంటెన్సిటీ ఉంటుంది, సోలార్ లక్స్ ఉంటుంది. ఈ పారామీటర్స్ నుంచి ఏ సెంటర్కి ప్రతి 1 hour ట్రాన్స్ఫర్ చేస్తుంది. అక్కడి నుంచి మన క్రాప్ కావాల్సిన గైడెన్స్ అక్కడి నుంచి వస్తుంది అనమాట. ఇక్కడ ఉండే టెంపరేచర్స్ ఇక్కడ ఉండే దాన్ని బట్టి ఇరిగేట్ చేయాలా వద్దా, నెక్స్ట్ ఏమైనా వర్షం పడే సూచనలు ఉంటే ఎంత వర్షం పడే సూచన ఉంటుంది, నెక్స్ట్ పెస్టిసైడ్ స్ప్రే చేసేది ఉంటే ఈ క్లైమేట్ బేస్ తగ్గట్టుగా ఈ క్రాప్ స్టేజ్ బట్టి ఏ పెస్టిసైడ్ స్ప్రే చేయాలని ఒక 48 hours ముందే మనకి ఇంటిమేట్ చేస్తుంది. దానిమ్మలో క్రాప్ ప్రివెన్షన్ అనేది చాలా ఈజీ అనమాట. వచ్చిన తర్వాత చేసుకోవడానికన్నా రాకముందు చేయడం చాలా ఈజీ. సో చిన్న డోస్తోనే మనము ముందు సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. మొత్తం ఎన్ని ఎకరాలు మీకు ఈ భూమి ఉంది, ఏవే పంటలు సాగు చేస్తున్నారు? స్మార్ట్ ఫార్మింగ్ పరికరం ఏర్పాటు చేసిన తర్వాత ఎలా ఉపయోగపడుతుంది? అన్ని పంటలకి దీన్ని ఉపయోగించవచ్చా? మాకు వచ్చి 45 acres ల్యాండ్ ఉందండి. దీంట్లో వచ్చి పొమగ్రానైట్ 15 acres చేస్తున్నాము, మ్యాంగో 12 acres చేస్తున్నాము, స్వీట్ ఆరెంజ్ 10 acres చేస్తున్నాము, బనానా వచ్చి 5 acres చేస్తున్నాము అండి. ఈ పరికరం వచ్చి ఏ క్రాప్ తీసుకుంటే మనకు ఆ క్రాప్కే మనకు వస్తుంది అనమాట. ఈ ప్రికాషన్స్ కానీ ప్రివెన్షన్స్ కానీ వాతావరణం సంబంధించినవి పంటకంతా వర్తింపజేసుకోవచ్చా? అది మీరు ఎట్లా వాడుకుంటున్నారు దీన్ని? అంటే ఈ దానిమ్మ అనేది చాలా సెన్సిటివ్ క్రాప్ కాబట్టి ఇది వచ్చి క్లైమేట్కి ఎఫిషియన్సీ బాగుండాలని చెప్పి మేము వచ్చి దానిమ్మకి ఒకటే వాడుతున్నాము. మ్యాంగో కానీ స్వీట్ ఆరెంజ్ కానీ ఇవన్నీ అంత సెన్సిటివ్ క్రాప్స్ కాదు. క్లైమేట్ నుంచి మనకు అంత ఎఫెక్టివ్నెస్ ఉండదు. కూలీల అందుబాటు ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది? అంటే ఇది కూలీలకి అందుబాటు ఏమి ఉండదు, కానీ స్ప్రేయింగ్ కానీ తీసుకునే వాటర్ మేనేజ్మెంట్ కానీ నెక్స్ట్ ఈ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ కానీ ఇదంతా 100% ఎఫిషియెంట్గా ఉంటుంది. మనం పెట్టిన ఎఫర్ట్స్ కూడా 100%గా ఉంటుంది అనమాట. మనం జనరల్గా తీసుకునే డెసిషన్స్ వేరు, ఇచ్చిన డెసిషన్స్ వేరే ఉంటాను. దానిమ్మ ఉత్పత్తి మీరు ఇతర రైతులతో కంపేర్ చేసినప్పుడు మీది నాణ్యతగా ఉందా? అధిక దిగుబడి కానీ నాణ్యత కానీ వీటిల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా? క్వాలిటీలో కూడా ఉంటుంది డిఫరెన్స్. అట్ ది సేమ్ టైం క్రాప్ డ్యామేజ్ తగ్గుతుంది. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నప్పుడు క్రాప్ డ్యామేజ్ తగ్గుతుంది, డిసీజ్ స్ప్రెడ్ ఇంటెన్సిటీ చాలా తగ్గిపోతుంది. ఎంత ఖర్చు అయింది దీన్ని ఇన్స్టాల్ చేయడానికి? దీనికంతా ఎన్ని రోజులు పడుతుంది? దీని ఖర్చు వచ్చి 50,000 రూపీస్ అండి. అంత 1 hour ఇన్స్టలేషన్ చేసిపోతారు. తర్వాత పర్ మంత్ 750 రూపీస్ మనం రీఛార్జ్ చేసుకోవాలి. ఎన్ని ఎకరాలకు ఇది సరిపోతుంది వాళ్ళు పెట్టేది? ఎంత ఖర్చు వస్తుంది ఒక 5 ఎకరాలు పెట్టుకుంటే? 5 acresకి ఒకటని వాళ్ళు రికమెండ్ చేస్తారండి.
మన వైపు నుంచి కానీ వాటర్ మేనేజ్మెంట్ చేసినప్పుడు కానీ యూనిఫామ్గా వాటర్ ఉండేటట్లు మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఇది డివైజ్ తోటలో ఒక చోట ఇన్స్టలేషన్ చేస్తారు, అక్కడ వాటర్ బాగుపడి రిమైనింగ్ చోట వాటర్ సరిగ్గా ఫెయిల్యూర్ అయిందంటే సో ఇక డివైజ్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఇక్కడేం వాటర్ బాగుందని చూపిస్తుంది, అక్కడ వాటర్ రాకపోతే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. బట్ యూనిఫామిటీగా వాటర్ వచ్చేటట్లా మనం చూసుకోవాలి. మరి ఈ దానిమ్మ తోటకు ఈ ఏఐ పరికరం, స్మార్ట్ ఫార్మింగ్ పరికరం అమర్చక ముందు మీకు ఎంత వచ్చేది ఈ పంట మీద, ఇప్పుడు అమర్చిన తర్వాత ఈ మేనేజ్మెంట్ సిస్టంతో ఎంత వస్తుంది లాభం? ప్లాంటేషన్ నుంచి ఇది డివైజ్ చూసి వస్తానండి. ఎందుకంటే దానిమ్మ అనేది క్లైమేట్ బేస్ క్రాప్ మీద డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకోలేదు కాబట్టి రైట్ ఫ్రమ్ ది ప్లాంటేషన్ నుంచి నేను డివైస్ పెట్టుకున్నాను. మొత్తం 15 ఎకరాల దానిమ్మ తోట మీద ఈసారి ఏ రేట్ అమ్మారు, ఎంత వచ్చింది? అంటే నాకు ఇప్పుడు 5 acres ఒకటే ఈల్డింగ్ వచ్చేది, ఇంకా 10 acres వచ్చి చిన్నది ఉంది. ఇప్పుడు నేను వచ్చి 200 రూపీస్ ప్లస్తో అమ్మానండి. 33 tons దాకా వచ్చింది, రఫ్లీ ఒక 70 దాకా వచ్చింటుంది. సాధారణ పరిస్థితుల్లో సాగు చేసేదానికన్నా నాణ్యతలో కానీ దిగుబడిలో కానీ అధికంగా సాధించవచ్చు అనేది చెప్తున్నారు రైతు గౌతమ్. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, ఆత్మకూరు మండలం నుంచి.